వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. పాదయాత్ర చేస్తూ ఇంటింటా ఈ 15 నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ పాదయాత్ర చేస్తూ ముందుకు చేయడం జరిగింది. దానికి ప్రజలు కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ వెంట ఉన్నామంటూ ప్రజలు చెప్తున్నారు. దానికి ఈ పాదయాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు 21వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో జై భీమ్, జై బాపూజీ, జై సందాన్ భాగంలో పాదయాత్ర స్టార్ట్ చేసినాం. పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో అందరం పాల్గొని పాదయాత్ర స్టార్ట్ అయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేరినాయి, ఎన్ని ఇచ్చినాము, ఎన్ని చేసినాము, దాని గురించి వివరంగా ఇంటింటికి వెళుతూ వాళ్లకు మేము గిది చేసినామని చెప్పుకుంటే చాలా స్పందన ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు విప్పు ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈ వార్డులన్నీ తిరగడం జరిగినది. కావున వీడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు పెద్దలు ప్రభుత్వ ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలోని 21వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 11వ వార్డు, 24 వార్డులలో పాదయాత్ర జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో కుట్రలో భాగంగా ఈరోజు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు 15 నెలలు అవుతున్న ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో భాగంగా 200 యూనిట్ల కరెంటు కానీ, ఈరోజు ఉచితంగా సన్నబియ్యం కానీ, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా కానీ, ఈరోజు 5 లక్షలు ఉన్నటువంటి ఎక్సైజ్గా 10 లక్షలు పెంచుకోవడం కానీ, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి సర్కార్ అని తెలియక చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు అనేక సంక్షేమాలు, ఈరోజు చెప్పని కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు చెందింది. ఈరోజు ఈ వేములవాడ పట్టణానికి వచ్చేస్తే ఈరోజు రాజన్న గుడి కానీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ కానీ, వేములవాడ చుట్టూ ఉన్నటువంటి వేములవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారికి దక్కుతుందని తెలియజేస్తూ అందరికీ ఇప్పుడు వచ్చినట్టు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.